నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. తిరుపతిలో సోమవారం జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వెంకటగిరిలో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో వెంకటగిరి తహసీల్దార్ శిరీషకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి సీనియర్ జర్నలిస్ట్ ఆలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ కలపాటి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు సుబ్బారావు, దీనబాబు, చిరంజీవి, శ్రీహరి, సురేష్, కోటేశ్వరరావు, వీరాస్వామి, భాస్కర్ మరియు జర్నలిస్టు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రక్షణ చట్టాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము వృత్తిరీత్యా బాధ్యత చేస్తామంటే అనవసరమైన విషయాలను దాల్చే విధంగా ప్రయత్నాలు చేసి జర్నలిస్టుపై దాడులు చేస్తాము. ఈ యొక్క దాడులను ఖండించే విధంగా మా యూనియన్ మీకు మంత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని కలిపి జిల్లా కలెక్టర్ దృష్టికి, రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుపై దాడులు కట్టే విధంగా కఠిన చట్టాలు తేవాలి. జర్నలిస్టుపై దాడిని ఖండించాలి. జర్నలిస్టుపై దాడిని ఖండించాలి. జర్నలిస్టుపై దాడిని ఖండించాలి. జర్నలిస్టుపై దాడిని ఖండించాలి. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. గత సోమవారం నాడు తిరుపతిలో జర్నలిస్టులు వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తుండగా ఒక పార్టీకి చెందినట్టు కొంతమంది నాయకులు జర్నలిస్టుపై దాడి చేయడం చాలా బాధాకర విషయం. అయ్యా సోదరులారా, మేము చేస్తున్న పనులు ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతా ఆరోగ్యంగా ప్రజా అభివృద్ధి కోరుకునే విధంగా జర్నలిస్టులు పనిచేస్తూ ఉంటారు. అటువంటి మా జర్నలిస్టుపై మీరు దాడి చేయడం సరికాదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జర్నలిస్టుపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఆ యొక్క దాడులను ఖండించాలని మేము కోరుతూ అటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే క్రమంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. ఇకనైనా జర్నలిస్టుపై దాడుల్ని ఖండించాలని, జరగకుండా ఆపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.